ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డాన్స్ విత్ ప్రాపర్టీస్. స్టైలిష్ స్టార్ అంత లెవెల్లో తీసుకెళ్లారు పర్ఫార్మెన్స్ ని. హెవీగా డాన్స్ చేస్తావు, ఇమ్మీడియట్ గా గ్రేస్ గా చేస్తావు. అది ప్రొఫెషనల్ డాన్సర్ లో ఉంటుంది. సూపర్. శ్రీప్రియ చాట చిరిగిపోయింది. నాకు విజిల్ రావట్లేదు, అందరూ నా కోసం ఒక్కసారి. దీని పేరు సుమతి, కోకిల, మంజు, కుకట్పల్లి, స్వప్న. మగాళ్ళ పేర్లు ఎప్పుడైనా గుర్తున్నాయండి మీకు? మా డాన్సర్స్ వాళ్ళు సీనియర్ డాన్సర్స్. లేదు, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, అందరూ నేను జోక్లు ఇస్తున్నారు అనుకున్నాను. మాతో ఉన్న బాండింగ్ వేరే సార్. నేను అదే అంటున్నా. ఎస్పెషల్ ఆ షర్టు పైకి నువ్వు చేసిన మూమెంట్ వావ్ వావ్. నిలబడమ్మా, ఇంకొంచెం దూరం వెళ్ళు, ఇంకొంచెం దూరం వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని మనకొండ వెళ్ళు. కెమెరా బాగానే ఉంది, ఓ మొహం ప్రాబ్లమా? I personally loved everything. క్లాసికల్ తో చేస్తే కనుక ఇంకా ఏదైనా అద్భుతం చేయొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం డి సెలబ్రిటీ స్పెషల్లో ఇలాంటి ఎలిమినేషన్ ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోవాలా ఉండాలా అనేది ఇంకొక కంటెస్టెంట్ డిసైడ్ చేయబోతున్నారు. మనం వేసే ప్రతి ఓటు ఒక లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. అదొకటి చూసుకొని ఓట్ చేయండి. మహేశ్వరి, మీ ఓట్. I need some time. సునంద. So I would like to support. నేను నా బయోపిక్ చూడబోతున్నారు ఈ రోజు. మీరు ఫస్ట్ సీన్ ఏంటంటే కృష్ణ భగవాన్ గారి సీన్. హలో అన్నయ్య గారు, రూగరాజ్ గారు. ఆ తమ్ముడు చెప్పమ్మా క్రిష్. అది పర్లేదు కదా నరేష్, ఫోటో కొంచెం పైకి పెట్టుకో. స్కిట్ అయింది, జడ్జ్మెంట్ కోసం పిలవండి. ఇంద్రజయమా, రూగరాజ్ అమ్మా ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయిందిరా. దిక్ 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 దిక్. ఇంత వర్షంలో తడుచుకుంటూ వచ్చారేంటమ్మా? ఈ కన్న తల్లి నిన్ను ఫ్లైట్ లో వెళ్ళేదాన్ని మరి చైన్ లాగి ఆగి మరి వచ్చాను రా. ఫ్లైట్ లో చైన్ ఉండదు కదా, పక్కా విడిది లాగా. ఊరు పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతావు కదా. నా బిడ్డ పెళ్లి అవుతుంది, మనం పెట్టొచ్చు కదా బిడ్డకి. ఏంటిది ఇది? పట్టుబట్టు కొడతారు వాళ్ళు, నేను వద్దంటినావు. మేం కదా కొడతాం, బయట కూడా కొడతాం. చెప్పాలా? చెప్పాలా? సరే ఊహించుకో. ఎవరిని ఊహించుకోవాలా? నన్ను ఊహించుకో బాబు. నేను ఒక రోజు వర్షంలో ఒంటరిగా తడుచుకుంటూ వెళ్తుంటే మీ అమ్మ గొడుగు పట్టుకొని నాకు లిఫ్ట్ ఇచ్చింది. కాసేపు పిడుగు పడిందా? కాదు, గొడుగు కింద పడింది. ఆ తర్వాత ఇద్దరం తడిచిన బట్టలతో ఇంటికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తర్వాత ఎవరి బట్టలు వేసుకుని బయటకు వచ్చేసాం అంతే. అదేంటి హాయ్ నానా నుంచి ఆషిక్ దాకా గెలిపాడు. ఎలాగన్నా కాపాడాలి సార్. ఏదో సెల్ ఇచ్చి ఇద్దరు అందులో పెట్టు. ఇదిగో రేపు పొద్దున వరకే ముందే చెప్తున్నాను.
సార్ ఏంట్రా ఇదంతాని? టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా? చెప్తాను ఇవాళ పొద్దున కల్లా వెళ్ళిపోవాలని చెప్పి బయటికి వెళ్ళు. ఏమే పెట్టేసావా? టీయా కాఫీయా? మేము బయటికి వెళ్ళి చచ్చిపోతే దానికి కారణం మీరే అని ఒక వీడియో బయట తీసి. మా జిమ్ పేరు మైనస్ జిమ్. ఆ జిమ్ కు నేనే ఓనర్ ని. బాగా ఫిట్ అవ్వాలంటే ఏం చేయాలి? బట్టలు టైట్ గా కొనుక్కోవాలి. అంతే తప్ప నాకేం చేస్తారా? ఫస్ట్ మనం చేయాల్సింది వార్మప్. వెళ్ళాడ పడుకో. అయ్యా నన్ను వెళ్ళి అక్కడ పడుకోమని అడుగుతావా నువ్వు? మేము మీ పర్సనల్ ట్రైనర్స్. సీలైన్ ఎక్కిస్తేనే గానీ నువ్వు పైకి లేగలేవు. పర్సనల్ అంటావా? నాకు చాలా అమ్మ గుర్తొస్తుంది అన్నయ్య. అసలు అమ్మ ఎలా ఉంటుందో చెప్పండి. అమ్మని చూపించాలి అంతే. మండుతున్నట్టుంది. భాస్కర్ గారు, అమ్మ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇంద్రజమ్మ. ఇంద్రజమ్మ గారు అసలు ఇంటికి వెళ్తే మా అమ్మని చూడటం మర్చిపోయాను. ఫ్లూట్ జింక ముందు ముందు కాదు. పెళ్ళైన 2వ రోజే నా పిల్లం వెళ్ళిపోయిందమ్మా. ఆడది లేకపోతే బతకటం కష్టం అంటారు కానీ ఇదిగో నేను బానే బతుకుతున్నాను. నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదా? ఏ ప్రాబ్లం అందుకే లేదు. 2 రోజులకి వెళ్ళిపోయింది. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. మొగుళ్ళేని ఆడది చాలా కష్టమండి బతకడం ఈ సమాజంలో. సాంప్రదాయిని మగవాళ్ళు లేని ఆడది పందులో ఓడిపోయిన కోడి లాంటిది. ఓడిపోయిన తర్వాత అందరూ తిందాం అనుకుంటారు కానీ ఇంటికి వెళ్ళి పెంచుకుందాం అనుకోరేంటి సార్? పెంచుకోవాలనుకోరమ్మా. ఇది టీయా? కప్పు తాడగట్టమేంటి? లేకపోతే ఒక్కొక్క 5 రూపాయలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం? ఏరా మీ పేపర్లు ఏవి? సాంప్రదాయిని సుప్పిని సుద్దపో. డాడీ డాడీ బాబే డాడీ మాట్లాడలేదు బాబే. ఎరా చదువుకోకుండా ఏం చేస్తున్నారా? దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయంట. 150 years special episode celebration. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో ముసలోళ్ళతో ముతకోళ్ళతో పని చేస్తున్నాము. మరపురాని తిరిగి రాని గురుతులండి. మీరెనక్కెళ్ళి ఏడ్చుంటే మన్నించండి. సీరియల్స్ లేకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లేదు. అసలు మా షో వాళ్ళు లేకపోతే అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయ్యేదే కాదు. అసలు మేము లేకపోతే షో ఇక్కడ ఉంటది. ఇప్పుడు మీరిద్దరు ఎలా షో ఇక్కడే ఉంటది. ఒక మంచి హిందీ యాక్టర్ చూసినట్టుగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే. సరిగ్గా చెప్పాలంటే నేను ఆవిడ ఫ్యాన్ ని. అటు పక్క జయసుధ గారు, ఇటు పక్కన మురళీమోహన్. తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. వారాల అబ్బాయి స్నానం చేయడానికి వెళ్ళాడు. మరి ఎలివే టవల్ ఇచ్చే. ఇదిగో టవల్. ప్లీజ్ వద్దు. ప్లీజ్ వద్దు. వారాల అబ్బాయి ప్లీజ్ వదిలేయ్. ప్లీజ్. ఏంటి ఇలా ఇంటికి వచ్చి ఆడు బయటకు వచ్చారు గంట అయింది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, అలాంటి వాళ్ళని మాలో చాలా మంది కలవలేకపోవడం మా అందరి దురదృష్టం. కానీ వాళ్ళందరితో పనిచేసిన మిమ్మల్ని ఈ రోజు కలుసుకోవటం, సన్మానించుకోవటం నిజంగా మా అందరి అదృష్టం సార్. అందగాడా
అందగాడా అన్నాలన్నీ అందుకురా అల్లుకురా గిల్లుకురా అందమంతా నీవిరా అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసే ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఇది చేత్తో టచ్ చేయకుండా తినిపించుకోండి. మీరు మమ్మల్ని కాదు మీ పిల్లల్ని కూడా చూసారు, ఇదేమైనా పెద్ద లెక్క ఏంటి? నన్ను దోచుకుందువటు వన్నెల దొరసాని మీరు ప్రేమించిన అమ్మాయి ఒకప్పుడు అంట్లు కడిగే దానిలాగా లేదు, నేను కొంచెం మారిపోయాను. ఇప్పుడు కూడా కొంచెం ఉన్నాం. ఏమండి మీకు కాఫీ తాగే టైం అయింది. కాఫీయేగా ఆ, అక్కడ పెట్టేసి నువ్వు నాకు బాగా నచ్చావు హాసిని. అయితే నీకోసం రోజు షాపింగ్స్ కి తీసుకువెళ్తాను, పికప్ కి వస్తాను, డ్రాపింగ్ చేస్తాను, పళ్ళు తొంగకుండా నీకు ముద్దు పెడతాను. ఎవరు సిద్ధు అమ్మాయి? అమ్మాయి హాసిని నాన్న. ఒక్క వారం రోజులు మన ఇంట్లో పెట్టి చూసుకుంటా. ఏంటి వారం రోజులా? లివింగ్ రిలేషన్షిప్. వీళ్ళిద్దరు ఏంటంటే అమ్మయ్యా 10 రూపాయలు మనకు లాభం వచ్చింది తాగేది. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. గెటప్ లో వాళ్ళ టాలెంట్ ని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. కన్నులలో సరసపు వెన్నెలలే, సన్నలలో గుసగుస తెమ్మెరలే, మోవిగని మొక్కగని మోజుపడిన వేళలో జాణవులే వరవీణవులే కిలికించి తాళలో ఆహా. వీక్షణ. పొరపడితివి మానవా, నా పేరు ఇంద్రజ, నేను ఇంద్రలోకా నుంచి వచ్చి తిని. ఇక్కడ అతిలోక సుందరి మా వీక్షణ. అవును మానవా. ఆ పిలుపు మానవా? మానలేను. ఇళయరాజా గారు జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి అన్నారు. చేతులు తాకిన కొండలకి చలనము వచ్చెనులే, ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే. చాలా బాగా ప్రయత్నం చేసావు నువ్వు, ఇంకా మంచి ప్రయత్నం చేయగలవు. ఆ టాలెంట్ నీకుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విహారని లాలు దర్వాజలస్కర్ బోనాల్ పండగ కస్తనాని కాకపోతివి, లంగికా పూలు పోరికి లబ్బర్ గాజు దస్తనాని లేకపోతివి. మస్తున్నది నీ పర్ఫార్మెన్స్. నువ్వు ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నావు? లేదు సార్, నేను ఎక్సైటెడ్ గా మాట్లాడుతున్నా. తను ఓకే అయిందా, నెక్స్ట్ బోస్ గారు మాట్లాడతారా? కృష్ణాని కంటేవాడు ఇంకా మా కొట్టేవాడు, కన్నే కొట్టిను నాకు హై హై హై. పంచగుట్ట పార్సుగుట్ట చూసుకో ప్రాధాన్య పాట దెబ్బ కాసుకో. పొంగులాగి నోడితోనే పొంగు పళ్ళు వేసుకున్న, ఏడుకైన కన్నే ఊసు నేడు మళ్ళీ చెప్పుకున్న కుర్ర సమజైనదా. నమస్తే సార్, ఎలాగున్నారు? అంటే అలా మాట్లాడడానికి
ఒక్క నిమిషం, ఇది ఎవరు హెయిర్ స్టైల్ చేసింది? ఈ ప్రేమ నందనం ఈ శూన్య నందనం చాలా బాగా పాడావు. కూలిపోయి ధూళిలో కలసిపోని. నీలో నిజాయితీ ఉంది కాబట్టి నీ గాత్రంలో నీ గొంతులో ఆ నిజాయితీ ధ్వనించింది పాట అంతా కూడా. ఎవరి ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? అసలు నవ్వట్లేదండి. సార్ నాకు ఫ్లైట్ ఉంది, నేను వెళ్తా సార్. రారా సరసకు రారా. నీకు ఒక ఛాలెంజ్ ఇవ్వనా? సునీత గారు విల్ బి సీరియస్, యూ హ్యావ్ టు మేక్ హర్ లాఫ్. సునీత మ్యామ్ మీరు చాలా ప్రెటీగా ఉన్నారు మ్యామ్. జోక్ చెప్పమన్నాడు. అది జోకా? సల 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 రగిలిన పరువపు సొదగిరి తడి పొడి తపనల్ స్వరమిరి రా 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 రా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.